హరే కృష్ణ. ఈ అద్భుతమైన ప్లేస్ని చూడాలంటే నిజంగా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. మేమైతే ఆ పుణ్యం చేసుకున్నాం అనుకుంటున్నాము. అసలు ఎంత అద్భుతం అంటే చెప్పలేము. కానీ ఇక్కడ ఉండాలంటే వీళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్నంత కాలం మనకు ఎటువంటి మాంసాహారం, మద్యపానం ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. అక్కడ ఉన్నంతకాలం వాళ్ళు పెట్టిన ఆహారాన్ని మాత్రమే మనం తినాల్సి ఉంటుంది. బయట నుంచి ఏం తెచ్చుకునేదానికి ఉండదు. అయితే వీళ్ళు మనకు అకామిడేషన్ ఇచ్చినందుకు ఎటువంటి ఛార్జెస్ చేయరు అనమాట. మనం ఎన్ని రోజులున్నా వాళ్ళు ఇంత పే చేయాలి అంత పే చేయాలని చెప్పరు. మనకి ఇష్టమైతే మనం ఇవ్వచ్చు అనమాట, డొనేషన్ లాగా. అంతేగాని వాళ్ళైతే అడగరు. చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. 2 days ఉన్నా కూడా మీ హెల్త్ అంతా ఫుల్గా సెట్ అయిపోద్ది అనమాట. అక్కడ బావిలో నీరు తాగడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు అట్మాస్ఫియరు, మంచి గాలి, పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అసలు భక్తి అయితే అక్కడ ఉన్నంతసేపు ఎక్కడో ఒక టెంపుల్లో ఉన్నామన్న ఫీల్ వస్తుంది అనమాట. ఎప్పుడు దేవుడికి ఆరాధిస్తూ పూజలు చేస్తూనే ఉంటారు. సో అవన్నీ మనం వింటూ, వీళ్ళు ఇళ్ళ మధ్యలోనే గుడి ఉంటుంది అనమాట. గుడిలోంచి శబ్దాలన్నీ వినిపిస్తూ ఉంటాయి. రోజులో 4 times హారతి, ఇట్లా భగవద్గీత క్లాసులు అన్నీ జరుగుతూ ఉంటాయి. హ్యాపీగా మనం ఛార్జెస్ పెట్టుకొని పోతే చాలు ట్రావెలింగ్కి. అక్కడ ఉన్నంతకాలం ఫుడ్ 3 పూట్ల వాళ్ళే చూసుకుంటారు. మనం వండుకుంటామంటే గ్రాసరీ వాళ్ళే ఇస్తారు. లేదు మనం వండుకోలేము అంటే వాళ్ళు 3 పూట్ల వండుకునేదే మనకు పెడతారనమాట. వాళ్ళు ఏదైతే తింటారో ఎంత మర్యాదగా చూస్తారంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళంత తగ్గించుకొని మనకంత గౌరవాన్ని ఇచ్చి మనం తిన్నంత వరకు దగ్గర ఉండి అడిగి అడిగి వడ్డించి పెడతారనమాట. ఇలా దీపాల వెలుగులోనే ఉంటుందన్నమాట పూజ కూడా. దీపంలోనే బతకాల్సి వస్తుంది. కళ్ళకు కూడా ఎంతో మంచిది. కళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండదు. ఉదయాన్నే సూర్యుని చూస్తాము, రాత్రి దీపాన్ని చూస్తాము. కళ్ళ మీద ఎలాంటి రేడియేషన్ కానీ వెలుతుర్లు ఇవన్నీ ఏముండదు. పిల్లలకి మంచి హెల్త్ వస్తుంది. అలాగే అక్కడ చూస్తే పిల్లల్ని ఎంతో డిసిప్లైన్ ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో ఒక ఎక్సర్సైజ్ ఉంటుందన్నమాట. సో డోంట్ మిస్. ఒక్కసారి విజిట్ చేయండి. హరే కృష్ణ.